అధ్యక్షుడిని పెట్టమని మళ్ళీ పెట్టలే. మరియు ఇక్కడ పారామెడిక్స్ సోని గారు, ఉపాధ్యక్షులు హనుమంతరావు అన్న గారు, మరి ఇతర నాయకులు మీరందరూ కలిపి మేము ఇవాళ మొన్న నల్గొండలో జరిగినటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారికి వివరణ ఇవ్వడానికి త్రూ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ద్వారా వారికి ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మేము ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆయన యాక్సెప్ట్ చేశారు, పిఎస్కి ఇచ్చారు, అక్కడ చెక్ కూడా వచ్చింది. కానీ మేము అడిగేది ఏంటంటే మా ఆర్ఎంపీ మిత్రులను ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ ఆర్డర్, డ్రగ్ డిపార్ట్మెంట్ అండ్ ఐఎంఏ, టిఎంఎస్, ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డ్రగ్ డిపార్ట్మెంట్, ల్యాండ్ ఆర్డర్ వీళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ వీళ్ళనే సతాయిస్తున్నారు. అరెస్టులు చేయడము, ఆధార్ కార్డు ఇవ్వమనడము, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము, ఎఫ్ఐఆర్ బుక్ చేయడము, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు అని చెప్పేసి కూడా కోర్టు ఇచ్చింది. సీఎం గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. కాకుంటే దాన్ని ఏంటంటే మా డిమాండ్లు ఏమీ లేవు. మాకు జీతభత్యాలు ఇవ్వడం లేదు, మేము ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు ఆపడం లేదు, అద్దాలు పడగొట్టడం లేదు. ఆయన ముఖ్యంగా మేము ఏం పడగొడుతున్నామంటే ఒకటే సార్, మాకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇచ్చిండ్రో 49 జీవో, ఆ 429 జీవోను మాత్రమే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి దయచేసి చెప్తే అయ్యగారు తప్పకుండా ఇస్తానని చెప్పారు. దానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కూడా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వాళ్ళ అజెండాలో పెట్టినటువంటి 6వ నెంబర్ మాది ఏంటంటే ఆ ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్కు కూడా మేము గుర్తింపిస్తాము, సర్టిఫికెట్ ఇస్తామని చెప్పిండ్రు. అది తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.